దివాలా తీసిందని ఫైర్ అయ్యారు. ఇక రేవంత్ సవాల్ కు సై అన్న మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ 6 గ్యారెంటీలు 420 హామీలపై చర్చకు రెడీ కావాలని ప్రతి సవాల్ విసిరారు. దీంతో తెలంగాణలో రాజకీయం మరింత వేడెక్కింది. నేతల సవాళ్లపై ఇవాల్టి డిబేట్ లో డిస్కస్ చేద్దాం. ఈ రోజు డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ నాయకులు, నెక్స్ట్ ఇక రామరెడ్డి గారు, బీజేపీ నాయకులు, డాక్టర్ జయరాం గారు, రాజకీయ విశ్లేషకులు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా లింగం యాదవ్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. చూస్తున్నాం తెలంగాణలో ఇప్పుడు మళ్ళీ రాజకీయ సమరం స్టార్ట్ అవుతుందా అన్న డౌట్ ఒకటి ప్రజలకి కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా రేవంత్ రెడ్డి సవాల్ చూస్తుంటే ఇది కాన్ఫిడెన్సా లేదంటే ఓవర్ కాన్ఫిడెన్సా ఏమనుకోవాలి? అండ్ ఇంకొకటి ఏదైతే 50 ఏండ్ల తెలంగాణలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఏంటి, ఈ 10 ఏళ్లలో కేసీఆర్ సృష్టించిన సంపద ఏంటి, సంవత్సర కాలంలో మీకున్న ఈ కాన్ఫిడెంట్ ఏంటి? అసలు రేవంత్ రెడ్డి మాటల్ని ఏ రకంగా చూడాలి? ఇది కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా లేదంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా? అంబేద్కర్ చౌరస్తాకి రండి అని సవాల్ విసిరితే ఒకవేళ ఓడిపోతే ముక్కు నేలకు రాస్తామంటూ కూడా ఇటు కమెంట్స్ పాస్ చేయడం ఏంటి, ఏమనుకోవచ్చు? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా జీ న్యూస్ ప్రేక్షకులకు, మీకు కోపాంచులందరికీ నమస్కారం. డెఫినెట్ గా ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం సంవత్సర కాలంలోనే గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమము, పెట్టుబడులు, సామాజిక న్యాయ ధ్యేయంగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సెక్రటరీ నుంచి పరిపాలన జరుగుతూ ఒక ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఇవాళ తెలంగాణలో పరిపాలన కొనసాగుతుంది. ఇవాళ నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, అందుకే తల్లి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడం జరిగింది. మరి 10 సంవత్సరాలు తెలంగాణని పరిపాలించినటువంటి గత పాలకులు కేసీఆర్ అండ్ ఫ్యామిలీ తెలంగాణని నీళ్ల పేరు మీద, నిధుల పేరు మీద, నియామకాల పేరు మీద ఏ విధంగా దోచుకున్నారనేదే గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ప్రత్యేకించి మనం ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడిందే నీళ్లు, నిధులు, నియామకాలు. ఇవాళ నియామకాల పేరు మీద ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయో ఇవాళ తెలంగాణలో ఏ యువతను అడిగినా కూడా మీ 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఇవాళ ప్రజాప్రభుత్వం సంవత్సర కాలంలోనే 55,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఇవాళ ఈ ప్రజాప్రభుత్వంలో ఉద్యోగాలు వస్తున్నాయి. 10 ఏళ్లలో ఎక్కడ కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఎంతసేపు పేపర్ లీకేజీలు చేసి అమ్ముకున్నటువంటి చరిత్ర గత పాలకులది. ఇక అదే విధంగా నిధులు, ఇవాళ నీళ్లన్నీ కూడా ఆంధ్రాకు తరలించి నిధుల పేరు దోచుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్. ప్రత్యేకించి ఇవాళ దక్షిణ తెలంగాణ, ఎందుకంటే దక్షిణ తెలంగాణ ప్రత్యేకించి మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలు ఎడారిగా మారే ప్రమాదం ఉంది. మరి దీని మీద ఆనాడు 10 ఏళ్లు పరిపాలించినటువంటి కేసీఆర్ ఏనాడు కూడా ఈ దక్షిణ తెలంగాణ మీద సరైన దృష్టి పెట్టి అభివృద్ధి చేయాలన్నటువంటి కనీస సోయి లేనటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఎందుకంటే నేను ఆనాడు చెప్తున్నాండి, ప్రత్యేకించి తెలంగాణ అంటేనే 2 నదుల మధ్య, ఒకవైపు ఎగువన గోదావరి, దిగువన కృష్ణానది ప్రవహిస్తుంది. ఈ 2 నదుల మధ్యలో ఉన్నదే తెలంగాణ ప్రాంతం. ఇట్లా మన గోదావరిలో ఎక్సెస్ వాటర్ ఉంటాయి కాబట్టి ఆంధ్రతోటి మనకు పెద్దగా ప్రాబ్లం రాదు. ప్రత్యేకించి ఎట్టొచ్చి కృష్ణా రివర్ మీదనే మనకు ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే కృష్ణా రివర్ లో వాటర్ షార్టేజ్ ఉంటుంది. ఇవాళ తెలంగాణలోనే దాదాపు 70% క్యాచ్మెంట్ ఏరియా తెలంగాణలో కృష్ణా రివర్ ఉంది. దేని ప్రకారం చూసినా కూడా, అంటే బచావా ట్రిబ్యునల్ ప్రకారమైన, అంతర్జాతీయ నదీ జలాల ఒప్పందాల ప్రకారమైనా కూడా తెలంగాణకు దాదాపు 500 పైగా టీఎంసీల నీరు రావాల్సి ఉంది. కానీ ఆనాడు కేసీఆర్, ఇది 2015లో జరిగిందండి, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండి తెలంగాణకు న్యాయం చేస్తారనుకుంటే మరి 299 అంటే 299 టీఎంసీలకే ఆనాడు ఉన్నటువంటి పాలకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అప్పుడున్నటువంటి కేసీఆర్ గారు ఒప్పుకొని వచ్చిర్రు. ఇవాళ ఆంధ్రాకు 512 టీఎంసీలు. అంటే నువ్వు ఎట్లా చూసినా కూడా తెలంగాణ కనీసం 500 పైగా నీకు టీఎంసీలు రావాలి. మరి 299 టీఎంసీకి ఎట్లా ఒప్పుకుండండి? ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆరే కదా. కేసీఆర్ అసమర్థత వల్లనే కదా ఇవాళ నువ్వు చేసిన తప్పిదాల వల్ల ఇవాళ దక్షిణ తెలంగాణ ప్రత్యేకించి రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్లగొండ ఇవాళ ఎడారిగా మాడే ప్రమాదం ఉంది. ఇవాళ నీ అసమర్థత వల్లనే కదా. నువ్వు ఎందుకు పూర్తి చేయలే పాలమూరు, రంగారెడ్డి? ఇవాళ నువ్వే కదా ఆనాడు రోజా అప్పుడున్నటువంటి
మంత్రి రోజా ఇంటికెళ్లి చేపల పులుసు తినొచ్చి కేసీఆర్ ఏమన్నాడండి, బేసిన్లు లేవు, భేషజాలు లేవు, రాయలసీమ కూడా అభివృద్ధి చేస్తున్నావు అంటే తెలంగాణని దక్షిణ తెలంగాణని ప్రణంగా పెట్టి నువ్వు నీ స్వార్థ రాజకీయాల కోసం నువ్వు ఆనాడు వెళ్ళి మాట్లాడినటువంటి నీ చర్యల వల్లనే ఇవాళ దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుంది. ఇవాళ ఒక పాలమూరు రంగారెడ్డి ఎందుకు పూర్తి చేయాలండి? మరి 10 ఏళ్లలో నువ్వు ఎందుకు చేయలే? ఇవాళ అదే విధంగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు చేయలే? రాయలసీమ ఇవాళ లిఫ్ట్ ఇరిగేషన్ కడుతుంటే, పొత్తిరెడ్డిపారు ఎడ్లెట్స్ దాన్ని పెంచుతుంటే, సంగమేశ్వరం ప్రాజెక్టు కడుతుంటే నువ్వు ఎందుకు అడ్డుకోలేదండి? ఇవాళ నేను ఒక నల్లగొండ బిడ్డగా చెప్తున్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో SLBC 30 కిలోమీటర్ల సొరంగం దొరికితే 10 ఏళ్లు తెలంగాణని పరిపాలించినటువంటి కేసీఆర్ 1 కిలోమీటర్ సొరంగం కంప్లీట్ చేయరా అండి? అంటే దీనికి అసమర్థత మరి ఎవరిది? ఆనాడు పాలకులు కేసీఆర్దే కదా. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి ఈ విధానాల వలన ఇవాళ తెలంగాణ నష్టపోయింది. ప్రత్యేకించి దక్షిణ తెలంగాణకు మోసం చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువగా మోసం చేసింది కేసీఆర్ అండ్ కేసీఆర్ ఫ్యామిలీ. అదే ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇవాళ దాంట్లో తప్పే ఉందండి? మీరు ఒప్పుకున్నారే కదా. నువ్వు 299 TMs కి ఎట్లా ఒప్పుకుంటావు? ముందు దానికి క్షమాపణ చెప్పాలి కదా. నువ్వు ఎందుకు ఆ రోజు ప్రొటెస్ట్ చేయలే? మరి 10 ఏళ్లుగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని నువ్వు ఎందుకు నిలదీయలే? తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, ప్రత్యేకించి దక్షిణ తెలంగాణ నీటినంతా కూడా ఆంధ్ర వాళ్ళు దోచుకోపోతున్నారని నువ్వు ఎందుకు ప్రొటెస్ట్ చేయలే? నువ్వే రోజా ఇంటికి పోయి తినో చేపల పులుసు బాగుంది, బేసిన్ లేవు, బేసాలు చేయమని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ నీ స్వార్థ రాజకీయాల కోసం మళ్ళీ హరీష్ రావు గారు ఏదేదో మాట్లాడుతారు. మరి హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్ చేసిండు కదా, మరి ఎందుకు నువ్వు దీన్ని కంప్లీట్ చేయలే? దక్షిణ తెలంగాణ ప్రాజెక్ట్ అని ఎందుకు చిన్న చూపు చూసిరు? ఇవాళ మీ అసమర్థత వల్ల ఇవాళ దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉంది. ఇది జరగొద్దు, మనం కంప్లీట్ చేసుకోవాలి అనే ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి చిత్తశుద్ధికి నిదర్శనం. డెఫినెట్ కూడా తెలంగాణలో అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలి, ఇటు అభివృద్ధి ఇండస్ట్రియల్ రావాలి, ఎట్ ద సేమ్ టైం ఇరిగేషన్ ఫెసిలిటీని కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ అందుకే మీరు చూసిరు ఢిల్లీలో ప్రధానమంత్రిని కలిసి ఎందుకు ఇవాళ అక్కడ ఉన్నది వేరే పార్టీ ప్రభుత్వం అయినా కూడా ఒక ప్రధానిగా తెలంగాణకు న్యాయం చేయాలి, తెలంగాణకు అన్యాయం జరిగింది 10 ఏళ్లల్లా అని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ ప్రాజెక్టులను కంప్లీట్ చేయాలని చిత్తశుద్ధితో ఇవాళ నిరంతరం ఎట్టి పరిస్థితులైనా కూడా ఈ ప్రాజెక్టులకి న్యాయం చేస్తేనే ఇక్కడ వలసలు ఆగుతాయని ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. దీని మీద నువ్వేదో ఇవాళ కేసీఆర్ హరీష్ రావు ఏదో పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మరి 10 ఏళ్లలో ఏం చేసిరండి? ఎందుకు కంప్లీట్ చేయలే? ఏనాడైనా బీజేపీని వాళ్ళు ఏ రోజైనా ప్రొటెస్ట్ చేసిరా? ఏనాడైనా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా తెలంగాణకు జలదోపిడీ నుంచి ఆంధ్రాకు జలదోపిడీ జరుగుతుంది, తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మరి ఎందుకు మాట్లాడలే? కనీసం నోరు విప్పనటువంటి వ్యక్తులు ఈ కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఇవాళ అదే చెప్తున్నారు. ఇవాళ మాట్లాడితే మీ అందుకే చెప్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు, మీ 10 ఏళ్ల పాలనకు మా 12 నెలల పాలనకు 11 నెలల పాలనకు చర్చ పెట్టండి, దేనికైనా సిద్ధం. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరు, మీరు ఏం చేసిరు? మీ లింగం గారు మీరు చెప్పినట్టు ఓకే ఫైన్, మీరు అంటున్నారు 10 ఏళ్ల కాలంలో వీళ్ళు ఏం చేశారు అంతా కూడా ఉంది, ప్రజలు కూడా గమనించారు కాబట్టి ఇప్పుడు ఈసారి వారికి ప్రతిపక్ష హోదా వచ్చింది. సో ఈ విషయం పక్కన పెడితే రేవంత్ రెడ్డి మాటల్ని చూస్తుంటే కూడా ఈ సంవత్సర కాలంలో మేము చేసిన అభివృద్ధి ఇది అని మీరు చర్చకి ఇంత రెడీగా అవుతున్నారంటే, అండ్ ఇంకొకటి మూకుమ్మడి దాడి కనిపిస్తుంది కాంగ్రెస్ పైన. ఇప్పుడు చూస్తుంటే కూడా బీజేపీ కూడా అదే కమెంట్స్ కనిపిస్తుంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ వల్లే కూడా సర్వనాశనం అయిపోతుంది తెలంగాణ అంటూ బీజేపీ కమెంట్స్ ఉన్నాయి. అండ్ బీజేపీ కమెంట్స్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పని అయిపోయింది, ఇంకా రేవంత్ సర్కార్ ఫెయిల్ అయిందని కూడా అంటున్నారు. సో దీనికి ఏమంటారు మరి? అదే చెప్పింది బీఆర్ఎస్ ఇవాళ వాళ్ళకు. అందుకే తెలంగాణ ప్రజలు మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో, పార్లమెంట్ ఎలక్షన్ లో బుద్ధి చెప్పి 0 సీట్ ఇచ్చి ఇవాళ ఫామ్ హౌస్ కే పరిమితం చేస్తే తెలంగాణ ప్రజలకు అతను కేసీఆర్ చేసినటువంటి అవినీతి అక్రమాల వల్ల ముఖం చూపించుకోలేక ఇవాళ ఫామ్ హౌస్ లో దాక్కున్నటువంటి వ్యక్తి కేసీఆర్. ఇక బీజేపీ గురించి మాట్లాడితే బీజేపీ తెలంగాణకు ఏం చేసిందండి? ఇవాళ 10 ఏళ్లుగా పైగా అధికారంలో ఉంది కదా, మరి ఈ దేశంలో తెలంగాణ ఉంది కదా, విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను ఎందుకు అమలు చేయలేదండి? ఎందుకు ఒక ఐఏఎం తీసుకురాలే? ఎందుకు పాలమూరు రంగారెడ్డికి ఒక జాతీయ హోదా ఇవ్వలే? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఐటీఆర్ ప్రాజెక్టును ఎందుకు గుజరాత్ తీసుకుపోయారు? ఇవాళ ఎందుకు ఇవ్వలే కదా? మీ అసమర్థత వల్ల. నేను అదే సూటిగా ప్రశ్న, బీజేపీ నాయకులు ఏది పడుతుంది మాట్లాడతారు. తెలంగాణకు ఇవాళ 8 మంది ఎంపీలు బీజేపీ నుంచి గెలిచిరు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మరి తెలంగాణకు మీరు చేసినటువంటి నిర్దిష్టంగా తెలంగాణకు ఏం చేసిరో బీజేపీ చెప్పే దమ్ముందా? వాళ్ళని అడుగుదాం ఆ పాయింట్. కానీ కాంగ్రెస్ ఈ సంవత్సర కాలంలో మీరేం ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఫాల్స్ ఉన్నాయి, లూప్ హోల్స్ ఉన్నాయి, గత 10 సంవత్సరాలు ఇవైతే ఏవేవైతే జరిగాయి మీరు అంటున్నారు. కాబట్టి మీరేం చేశారు ఈ సంవత్సర కాలంలో అనేది ప్రశ్న. దీనికి ఏమంటారు?
అదే చెప్తున్నా. ఇవాళ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటలు దాటక ముందే మేము ఇచ్చినటువంటి ప్రామిస్లలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు. ఇవాళ మీరు చెప్పండి, ఇవాళ కవిత గారు ఎట్లా బస్సులలో ప్రయాణం చేయరు, బీజేపీ నాయకులు వారు బస్సులలో ప్రయాణం చేయరు, వాళ్ళు సాధారణ మహిళలు ప్రయాణం చేస్తే వాళ్ళని అడగండి ఎంత ఆనందంగా ఉందో. ఇవాళ మహిళల ఒక ఆర్థిక స్వాలంబన, ఆర్థిక చేరిత వచ్చింది కదా. ఇది మీకు నచ్చకపోవచ్చు, మీరు చెయ్యరు కదా. ఇవాళ అదే విధంగా గ్యాస్ 500 రూపాయలకే గ్యాస్, ఇవాళ దేశంలో గ్యాస్ ధరలు ఏ విధంగా ఉన్నాయి, మరి బీజేపీని ఏమైనా దమ్ముంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఒక్క నిమిషం. అదే విధంగా ఇవాళ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఇంద్రమ్మ ఇండ్లు మళ్ళనే స్టార్ట్ చేసాం. మీరు 10 ఏళ్ల కేసీఆర్ అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు, ఎక్కడ ఇచ్చినండి, ఎవరికి ఇచ్చిండు? ఇవాళ మేము అందుకే చెప్తున్నాం, మేము అదే విధంగా ఉద్యోగాలు ప్రత్యేకించి యువత గురించి చెప్పుకోవాలి. 55,000 ఉద్యోగాలు సంవత్సర కాలంలో ఇచ్చినాం. మీరు 10 ఏళ్లు కేసీఆర్ పరిపాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినండి? ఇక్కడే పక్కనే ఉద్యోగం రాలేదని ఒక్క నిమిషం అండి. ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే క్యారెక్టర్ అసైన్ చేసినప్పుడు